నిరుద్యోగుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యువ సంగ్రామ సభకు గోషామహల్ నియోజకవర్గం నుంచి భారీగా పార్టీ శ్రేణులు తరలి వెళ్లాయి. జాంబాగ్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎం అనిల్ కుమార్ నేతృత్వంలో కార్యకర్తలు అబెడ్స్ రామకృష్ణ థియేటర్ నుంచి కార్లలో బయలుదేరారు. జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తూ సభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుభదినంగా మేము అందరం కూడా తెలంగాణ ప్రజలకందరికీ కూడా ఒక శుభవార్త. ఎందుకంటే యువతర ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా జాబుల గురించి మా యొక్క కేటీఆర్ అన్న ఈ యొక్క ప్రోగ్రాన్ని పెట్టిండు మన సరూర్ నగర్ స్టేడియంలో. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. కావున ఈ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేయడానికి ముఖ్యులు మా నాగేందర్ గౌడ్ గారు, ఆరి మహేందర్ అన్న, ఆశీష్ అన్న గారు, గడ్డం గారు ఈ యొక్క సమక్షంలో నేను ఒక గోషమేల్ కాన్స్టిట్యున్సీ జాంబాగ్ డివిజన్ అనిల్ కుమార్ నేతృత్వంలో ఇవన్నీ నేను మా యువతలను అందరినీ ఈ ప్రోగ్రాన్ని కేటీఆర్ ఆదేశం మేరకు మేము తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాన్ని కంపల్సరీగా మేమందరం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని మనసారా కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.